आनंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की సాయిబాబా గురించి మీకు ఒక రెండు మంచి విషయాలు చెప్తా. సాయిబాబా దత్తాత్రేయ భక్తులు వస్తే అతనికి దత్తాత్రేయ అవతారం దర్శనమిచ్చిండు. సాయిబాబా దగ్గరికి గణపతి భక్తులు వస్తే సాయిబాబానే సాక్షాత్తు గణపతిగా అవతారం ఎత్తి గణపతి దర్శనం ఇచ్చాడు. శ్రీరాముని భక్తులు వస్తే సాయిబాబా అనే శ్రీరాముని అవతారంగా దర్శనమిచ్చి ఎందరో జీవితాలను మార్చాడు సాయిబాబా. సాయిబాబా సచ్చరిత్ర 3వ అధ్యాయంలో సాయిబాబా కొన్ని విషయాలు చెప్పిండు. మీ అందరికీ మంచి మంచి విషయాలు చెప్తాను. ఒక 2-3 మంచి విషయాలు చెప్తా వినండి. సాయిబాబా సచరిత్ర 3వ అధ్యాయంలో ఎవరైతే ప్రేమతో సాయి నామాన్ని ఉచ్చరిస్తారో వారి కోరికలన్నీ తీరుస్తానని చెప్తాడు సాయిబాబా. ఎవరైతే సాయిబాబా నామాన్ని ప్రేమతో ఉచ్చరిస్తారో వారి కోరికలను నెరవేరుస్తానని చెప్తాడు. వారి భక్తిని పెంచుతానని చెప్తాడు. వారి ఎన్ని దిశలంటున్నా నేను కాపాడుతానని చెప్తాడు. సృష్టి స్థితి లయ కారకుడుని నేనే, సృష్టి స్థితి లయ కారకుడుని నేనే, జగన్మాతను నేనే, ఈ జగత్తును నడిపించువాడు నేనే, చర జీవకోటి అంతయు ఆవరించి ఉన్నాను అని సాయిబాబా చెప్తాడు. ఈ జగత్తును మొత్తం నడిపించువాడు నేనే, పురుగులు చీమలు తదితర దృశ్యమాన జీవకోటి అంతయు నా రూపమే, నా శరీరం అని చెప్తాడు. ఎవరైతే బాబా ఉన్నప్పుడు చాలా మందికి బాబా నాకు సంతానం లేదు అంటే ఎందరికో సంతానం ఇచ్చాడు. చాలా మందికి రోగాలు నయం చేశాడు సాయిబాబా. సిటీలో దారుణాలు ఉన్నప్పుడు కొంతమందికి చేయడము, కొంతమందికి కిడ్నీలో రాళ్ళు తగ్గిపోవడము, కొందరికి ఆపరేషన్ లేకుండా నయం చేయడము, కొందరికి కళ్ళు పోతే దాన్ని కట్టించి కళ్ళు తెప్పించాడు. బాబా వైద్యుడిగా సేవ చేశాడు. కాబట్టి మనం బాబా ఒక సద్గురు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుగా చూడాలి. ఎవరైతే అలా చూస్తారో బాబాను మనం గురువుగా పట్టుకుంటే మనం ఈ లోకంలో మనకు సాధ్యమైనట్టు లేదు. మనకు ప్రతి కోరిక నెరవేరుస్తాడు. మీరు కంపల్సరీ బాబాను నమ్ముకోండి, భక్తి విశ్వాసంతో ఉండండి. మీకు కంపల్సరీ అనుకున్న కోరిక నెరవేరుస్తాడు, కంపల్సరీ అనుకున్నది తీరుస్తాడు. కానీ బాబాను మాత్రం భక్తి విశ్వాసంతో ఎవరైతే ఎంత భక్తి విశ్వాసంతో ఉంటారో అంత ఆయన అన్ని మాయలను అన్ని లీలలు చేస్తాడు, అన్ని మిరాకిల్స్ చేస్తాడు బాబా. సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్